శ్రీవర్ధమూర్తయే నమో నమః. అజ్ఞాగేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా. చూపించండి సార్. ఓం ప్రథమాత్మనే నమః. సార్ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ బ్రహ్మణోపహరతి ఏకదేయుమానమాయుస్తేజో దదాతి. ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా యోమే జాతవేదో కామः సంపురుషం జగతో అభిప్రదక్షిణాయ మహారాజాయ నమః. విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాసः ప్రచోదయాత్. మహాదేవ్యై విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కోటిలాస్మన్ వెంకటేశ్వర స్టార్ట్ చేసింది. రావాలి స్టార్ట్ చేసి సార్ ఒక్క నిమిషం సార్ నిదానం. ఫేమస్ కూడా నాయుడు అదే బెస్ట్ ఫేమస్ కూడా మీరు ఇప్పటి అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈరోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. All of you know that lakhs of pilgrims
come to visit Sri Lord Venkateswara Swami, they take Annaprasadam. So mainly it is Tarigonda Vengamamba Annaprasadam complex. Number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically, starting with the quality of the ingredients which are procured. One of them is rice. The quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. And today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we will ensure that each and everyone taking Annaprasadam gets. So we have started with lunch.